నాయకులు రాహుల్ గాంధీ గారిపై అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ రామారావు గారిని ఈరోజు మన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బిడ్డ కేటీఆర్, మా యువజన కాంగ్రెస్ పక్షానికి ఒకటే సవాల్ విసురుతున్నాం. నీకు ఈరోజు మతి భ్రమించింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో దాదాపు 80% కాంగ్రెస్ జెండా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లను గెలిపించుకోవడం వల్ల ఈరోజు నీకు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. బిడ్డ నువ్వు ఇంకోసారి కనుక అంటే నీకు ముందుగా నువ్వు అట్లాంటి బాబుతులు మీరు మా దేశం కొరకు, స్వతంత్ర దేశం కొరకు ఈరోజు ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. బిడ్డ నువ్వు తెలంగాణ రాకముందుకు నువ్వు, నీ అయ్యా, నీ చెల్లె, మీ బావ అందరూ రకంగా ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాళ్ళు మొక్కి మీరు రాజకీయ భిక్ష పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజల 5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈరోజు తెలంగాణ సోనియా మొత్తం గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. విద్యాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈరోజు మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు. అది మర్చిపోకు బిడ్డ. ఇంకోసారి కనుక రాహుల్ గాంధీ గారి పైన, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే నేను అడుగడుగును అడ్డుకుంటాం. పరకాలో కాదు, నువ్వు హన్మకొండ ఎక్కడికి వచ్చినా ఉంటా, నేను తరిమి కొట్టే బాధ్యత మా యువజన కాంగ్రెస్ నాయకులు తీసుకుంటాం అని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి నీ మాటలకు నువ్వు బుద్ధి తెచ్చుకో. మీకు ఇంకొక విషయం తెలియజేసిందంటే, మొన్న పంచాయతీ ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గ్రామంలో జెండా ఎగరవేసిందో, రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా తప్పకుండా అన్ని వార్డులలో అన్ని సీట్లలో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది గుర్తుపెట్టుకో బిడ్డ. నీ అహంకారపూరితమైన మాటలు ప్రజలు గమనిస్తున్నారు. నీకు హెచ్చరిస్తున్నాం. ఇంకో కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే వరంగల్ జిల్లాకు నువ్వు అడుగు పెడితే తరిమి కొడతాం బిడ్డ అని మేము హెచ్చరించి చెప్తా ఉన్నాం.